వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేశాడని పాఠశాల ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో విద్యార్థినులు వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే విషయంపై శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుని నిలదీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు. తక్షణమే దేవేంద్ర అనే విద్యార్థిపై చట్టపరంగా చర్యలు తీసుకుని ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు. ఎక్కడ కాశీబుగ్గ? ఏం జరిగింది? ఏడు చెప్పాలనుకుంటున్నారు? మా తోటి విద్యార్థుడేమో మాతో వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అక్కడ టచ్ చేస్తూ రెస్పాండ్ అవ్వట్లేదు, బ్యాంక్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఏ తరగతి చదువుతున్నారు మీరు? 9th. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. మీపై ఎవరు అసభ్యంగా మాట్లాడుతున్నాడు? దేవేంద్ర. మీ తోటి విద్యార్థి? ఆ విషయం హెచ్ఎం గారికి తెలియపరిచారా? పరిచయం. అప్పుడు సార్ ఏమో యాక్షన్ బ్యాంక్ తీసుకోవట్లేదు. ఏటంటున్నారు? పట్టించుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత చూసుకుందామా. మరి మీ తోటి కొంతమంది మాస్టర్లకి క్లాస్ టీచర్కి చెప్పారా? పట్టించుకోవట్లేదు, రెస్పాండ్ అసలు అవ్వట్లేదు. ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలియపరిచారా? సరే, మీ తల్లిదండ్రులకు మేము వస్తాము, దగ్గరకు వచ్చి వాళ్ళ తాలూకు తీసుకొని ఏమి యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాము. సరేనా? మీరు జడవలసిన అవసరం లేదమ్మా. మీడియా మిత్రులు నమస్కారం సార్. టెక్లీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ పదనాపురం మన కాశీబుగ్గ హై స్కూల్లో జరుగుతున్న పంచాయతీలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 990 కోట్లు విడుదల చేసిందని, మరికొద్ది రోజుల్లోనే మరో 1100 కోట్లు త్వరలో రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నాడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీ నిధులు అన్ని దారి మళ్లించారని సీఎం గుర్తు చేశారు. పంచాయతీ నిధులు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఉత్సవ విగ్రహంగా తయారు చేశారు ఆయన్ని. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా డైవర్ట్ చేసుకున్నారు, వేరే పనులు ఖర్చు పెట్టారు. మేము పవన్ కళ్యాణ్ గారు వస్తామే 990 కోట్ల రూపాయలు మొన్నే రిలీజ్ చేశా, మళ్ళీ 1100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నాం. అంటే దగ్గర 2100 కోట్ల రూపాయలు రాబోతుంది. ఇది కాకుండా నరేగా కింద డబ్బులు వస్తాయి. ఇవన్నీ వస్తే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి కళ ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంట కుంటలు 8,97,000 తవ్వాం, 5 ఏళ్లలో ఒకటి లేదు. హార్టికల్చర్ పనులైతే 3,60,000 ఎకరాలకు ఇచ్చాం, 5 ఏళ్లలో 1 ఎకరాకి ఇవ్వాల. ప్రతి ఒక్క దిక్కడ ఏవైతే ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నోటీస్ బోర్డులు పెట్టాం, ఊర్లలో సోషల్ ఆడిట్ చేశాం, ప్రజా చైతన్యం తీసుకొచ్చాం. 5 ఏళ్లలో ఎక్కడ చేశాడో ఎవడికి తెలియదు, ఎక్కడ భోంచేశారో ఎట్లా అరిగిందో కూడా నాకైతే అర్థం కావడంలా. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. హాయ్ అండి, బ్రైడల్ మేకోవర్కి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మన నెల్లూరులో ఉన్న ట్వింక్లింగ్ బ్రైడ్స్ వారు మేకప్ అండ్ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చేస్తారు. ఇక్కడ మేకప్ కంప్లీట్ న్యాచురల్ లుక్తో గ్లోసీ ఫినిష్ ఇస్తారు. వీళ్ళ బ్రైడల్ సర్వీస్ అండ్ గెస్ట్ మేకప్ సర్వీస్ మీద 30% ఆఫ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, శారీ డ్రిప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదూ. వీళ్ళ శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మన నెల్లూరులో శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా వీళ్ళే. వీళ్ళు మన మెజర్మెంట్స్ తీసుకొని మనకి తగ్గట్టుగా శారీ ప్రీప్లేట్ చేసి బాక్స్ ఫోల్డింగ్తో చాలా సెక్యూర్డ్గా ఇస్తారండి. మనం ప్రొఫెషనల్గా డ్రాప్ చేసుకోవచ్చు. అడ్రస్ ట్వింక్లింగ్ బ్రైడ్స్, టెకెమిటా, ఆపోజిట్ నలంద అపార్ట్మెంట్, నెల్లూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.